సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహరాజ్యంలో సైన్యాధ్యక్షుడు, యుద్ధవీరుడు, ధైర్యవంతుడు, భూవాహనాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి కుజగ్రహము ఈ 2025 జూలై నెల 28వ తారీఖున రాత్రి 8 గంటలకు ఉత్తర 2వ పాదం నుండి, అనగా ఉత్తరా నక్షత్రం 2వ పాదం నుంచి కన్యారాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి ఈ కుజగ్రహము కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆయన 2025 సెప్టెంబర్ 14 వరకు ఇంచుమించుగా 47 రోజులు కన్యారాశిలోనే సంచారం కొనసాగుతుంది. కన్యారాశిలో కుజుడు సంచరించడం వల్ల 12 రాశుల మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరెవరికి కుజయోగం ఉంది, ఎవరెవరికి కుజుని యొక్క ప్రతికూలత ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా కర్కాటక, మేష, వృశ్చిక, ధనస్సు రాశుల వారికి కుజయోగం వల్ల సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే వృషభ, మిథున, సింహ, కన్య, తుల, మకర, కుంభ, మీన రాశుల వారికి కుజుడు ప్రతికూలంగా రావడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ కన్యారాశిలో కుజుడు సంచరించేటువంటి ఈ 47 రోజుల్లో అనుకూలమైనటువంటి రాశుల వారు కానీ, ప్రతికూలంగా ఉన్నటువంటి రాశుల వారు అందరూ కూడా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పణ చేయడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల ఈ కుజుని యొక్క ప్రతికూలతను మీరు అనుకూలంగా పరుచుకొని మరింతగా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకుంటూ మీరందరూ కూడా ఈ కుజయోగం వల్ల మరింతగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.